అందరికీ నమస్కారం. ప్రతి మనిషి సహనానికి ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటిన రోజు ఎంతటి గాఢమైన ప్రేమైనా సరే కన్నీళ్లు పెట్టుకుంటూ సైలెంట్‌గా ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతుంది. కత్తితో పొడిస్తే రక్తం వస్తుందేమో, కానీ మాటలతో పొడిస్తే మనసు ముక్కలవుతుంది. ఆ ముక్కలైన మనసును అతికించడం ప్రపంచంలో ఏ డాక్టర్ వల్ల కాదు. ఇది ఒక భర్త కథ కాదు కాదు. తనను తాను నిరూపించుకోలేక, భార్య అంచనాలను అందుకోలేక లోపల కుమిలిపోతున్న ఎంతో మంది సగటు మధ్యతరగతి భర్తల కథ. అది శనివారం సాయంత్రం. ఆఫీస్ పనులన్నీ ముగించుకొని రవి అప్పుడే ఇంటికి వచ్చాడు. రోజంతా కష్టపడడం వల్ల ముఖంలో బాగా అలసట కనిపిస్తోంది. హమ్మయ్య అని సోఫాలో కూలబడి ఓ గ్లాసు నీళ్లు తాగుతున్నాడు. అంతలో లోపల గదిలోంచి వాళ్ళ ఆవిడ కావ్య బయటకొచ్చింది. ఆమె ముఖం చూస్తేనే చాలా చిరాగ్గా, కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది. తాను అప్పుడే వాళ్ళ చెల్లి శృతి వాళ్ళ ఇంట్లో జరిగిన ఫంక్షన్కి వెళ్ళొచ్చింది. కావ్య కోపంతో రగిలిపోతూ తన చేతిలో ఉన్న ఫోన్ను టేబుల్ మీద విసిరేసి దబామని సోఫాలో కూర్చుంది. అది చూసి రవి కంగారు పడుతూ, ఏమైంది కావ్య? ఫంక్షన్ సరిగ్గా జరగలేదా? లేక మీ చెల్లి వాళ్ళేమైనా అన్నారా అని అడిగాడు. దానికి కావ్య చిరాగ్గా ముఖం పెట్టి, వాళ్ళేమంటారు? వాళ్ల రేంజ్ అక్కడ, మన బతుకులెక్కడ? నా చెల్లి మొగుణ్ణి చూడు, 6 నెలలకో కారు మారుస్తాడు. మొన్నటికి మొన్న ఏకంగా ₹1,00,00,000 పెట్టి ఒక విల్లా కొన్నాడు. అదే మనం ఉన్నాం. పెళ్ళై 8 ఏళ్లైనా ఇంకా అదే అద్దె కొంప, ఆ పాత స్కూటీని దిక్కు మనకి అని విసుక్కుంది. రవి నవ్వుతూ ఆమెను కూల్ చేసే ప్రయత్నంలో, అదేంటి కావ్య అలా మాట్లాడతావు? వాడిది సాఫ్ట్వేర్లో పెద్ద ఉద్యోగం, నాది చిన్న ప్రైవేట్ జాబ్. అయినా మనకేం తక్కువైంది చెప్పు? ప్రశాంతంగా సంతోషంగానే ఉన్నాం కదా అన్నాడు. ఆ మాటకి కావ్యకి మరింత మండింది. సంతోషం? చాలే ఊరుకోండి. ఏదడిగినా వచ్చే నెల జీతం రాని, బోనస్ రాని అనడం తప్ప నేనడిగింది ఏనాడైనా వెంటనే కొనిచ్చారా? నా ఫ్రెండ్స్ ముందు, నా సొంత చెల్లెలి ముందు నా బ్రతుకు మరీ చీప్గా అయిపోయింది అంటూ విసురుగా లోపలికి వెళ్ళిపోయింది. కావ్య అలా అనేసరికి రవి మొహంలో నవ్వు మాయమైపోయింది. చేతిలో ఉన్న నీళ్ల గ్లాస్ని అక్కడే టేబుల్ మీద పెట్టేసి అలా బ్లాంక్గా చూస్తూ ఉండిపోయాడు. పైకి వినడానికి అది చిన్న మాటే కావచ్చు, కానీ తన సంపాదనని, తన సామర్థ్యాన్ని పక్కవాడితో పోల్చి మాట్లాడినప్పుడు ఒక మగాడికి లోపల ఎంత బాధగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. ఆ రోజు కావ్య అన్న ఆ మాట రవి మనసును గాయపరిచింది. రోజులు గడుస్తున్న కొద్దీ కావ్య ప్రవర్తనలో చాలా మార్పు కనిపించింది. ప్రతి చిన్నదానికి వేరే వాళ్లతో పోల్చడం ఆమెకు అలవాటుగా మారిపోయింది. పండకి కొనే బట్టల దగ్గర నుంచి సండే రోజు వెళ్లే రెస్టారెంట్ వరకు ప్రతి దాంట్లోనూ వాళ్ళ చెల్లెలి మొగుడు, లేదంటే పక్కింటి వాళ్ళ ఆయన గురించి మాటలన్నీ. పాపం రవి మాత్రం ఇవన్నీ వింటూ ఏమీ అనలేక లోపలే నలిగిపోతూ మౌనంగా భరిస్తూ వస్తున్నాడు. చూడగా చూడగా వాళ్ళ పెళ్లి రోజు రానే వచ్చింది. ఈసారైనా సరే కావ్య ముఖంలో ఎలాగైనా సంతోషం చూడాలని రవి గట్టిగా ఫిక్స్ అయ్యాడు. దానికోసం గత 6 నెలలుగా తన జోబు ఖర్చులు బాగా తగ్గించుకున్నాడు. మధ్యాహ్నం ఆఫీస్ క్యాంటీన్లో భోజనం బదులు ఓ చిన్న స్నాక్తో సరిపెట్టుకున్నాడు. రోజు ఆఫీస్లో 2 గంటలు ఓవర్ టైం పనిచేసి డబ్బులు దాచాడు. ఆ దాచిన డబ్బులతో ప్రేమగా ఒక బంగారు నెక్లెస్ కొన్నాడు. సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికి రాగానే కళ్ళలో ఎంతో ఆశతో, హ్యాపీ యానివర్సరీ కావ్య అని నవ్వుతూ ఆ చిన్న బాక్స్ను ఆమె చేతిలో పెట్టాడు. కావ్య ఆ బాక్స్ చూడగానే ముందు కొంచెం సంతోషపడింది. కానీ అది తెరిచి చూడగానే ఆమె ముఖం ఒక్కసారిగా మారిపోయింది. పెదవి విరుస్తూ, ఇదా మీరు నా కోసం తెచ్చింది? మొన్నే నా చెల్లి శృతి వాళ్ళ పెళ్లి రోజైతే వాళ్ళ ఆయన 2 లక్షలు పెట్టి ఏకంగా డైమండ్ సెట్ కొనిచ్చాడు తెలుసా? నా కర్మ కొద్దీ నాకేమో ఈ 2 గ్రాముల గొలుసు తెచ్చి నా మొహాన కొట్టారు. దీనికి బదులు ఏదైనా పట్టు చీర కొనిచ్చినా బాగుండేది కదా అంటూ విసుక్కుంది. కావ్య మాటలకు రవి మొహం వాడిపోయింది. ఆ మాటలు సూదుల్లా గుచ్చుకున్నా తన బాధను పంటి కిందే బిగబట్టి, సారీ కావ్య, ప్లీజ్ ఈసారికి ఇది అడ్జస్ట్ చేసుకో. దేవుడి దయ వల్ల వచ్చే ఏడాదికి నాకు ప్రమోషన్ వస్తుంది కదా, అప్పుడు ఖచ్చితంగా నువ్వు అడిగినట్టే కొనిస్తాను అని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ కావ్య వినే మూడ్లో లేదు. చేతిలో ఉన్న రిమోట్తో టీవీ ఛానల్స్ మారుస్తూ
కనీసం రవి వైపు కూడా చూడకుండా, సరేలేండి, మీరు మారరు, నా తల రాత మారదు. వచ్చే ఏడాది కూడా మళ్ళీ ఇవే మాటలు చెప్తారు. నాకు తెలీదా ఏంటి? అంటూ ఆ బాక్స్ను పక్కకి విసిరేసినట్టు పెట్టింది. ఆ మాటకి రవి గుండె పగిలిపోయింది. అక్కడుంటే భార్య ముందే ఏడ్చేస్తానేమో అనిపించి సైలెంట్గా బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. చుట్టూ చీకటి. ఆ చీకట్లో ఒంటరిగా నిలబడి చిన్న పిల్లాళ్ళ కన్నీళ్లు పెట్టుకున్నాడు. నేనెంత కష్టపడినా నా భార్యని సంతోషపెట్టలేనా? నా భార్య ముఖంలో చిన్న నవ్వు చూడ్డానికి నా రేంజ్ సరిపోవట్లేదా? డబ్బులుంటేనే నా ప్రేమకు విలువ ఉంటుందా? అని తనలో తాను ప్రశ్నించుకుంటూ కుమిలిపోయి సమాధానం దొరక్క కృంగిపోయాడు. భార్యాభర్తల మధ్య ఉన్న ఈ కంపారిజన్ల గొడవ కాస్త మెల్లగా వాళ్ళ 6 ఏళ్ల కొడుకు ఆర్యన్ దాకా వెళ్ళింది. ఓ రోజు పొద్దున్నే ఆర్యన్ ఆడుకుంటూ వచ్చి, అమ్మా, రియాన్కి వాళ్ళ డాడీ పెద్ద రిమోట్ కార్ కొనిచ్చాడు. నాకు కూడా సేమ్ టు సేమ్ అలాంటి కారే కావాలి అని అడిగాడు. దానికి కావ్య పక్కనే ఉన్న రవికి గట్టిగా వినిపించేలా చిరాగ్గా, ఆ పెద్ద పెద్ద కార్లు కొనివ్వాలంటే రియాన్ వాళ్ళ నాన్నలాగా మీ నాన్నను కూడా లక్షలు సంపాదించమను. మన బతుకులింతే. మనం మిడిల్ క్లాస్ వాళ్ళవరా బాబు. మనకంత అదృష్టం ఎక్కడుంది? ఏడవకుండా వెళ్ళి ఆ పాత బొమ్మలతో ఆడుకోపో అని గసిరినట్టు అనేసింది. ఆ మాటలు రవికి స్పష్టంగా వినిపించాయి. కన్న కొడుకు ముందే తనను చేతకాని వాడిలా మాట్లాడుతుంటే రవికి ప్రాణం తోడేసినట్లు అనిపించింది. చదువుతున్న పేపర్ని అక్కడే వదిలేసి పల్లెత్తి మాట అనకుండా భారంగా అడుగులు వేసుకుంటూ బయటకు నడిచాడు. మొగుడు పెళ్ళాలన్నాక చిన్న చిన్న గొడవలు కామనే. కానీ ఆ గొడవల మధ్యలోకి పిల్లల్ని లాగి కొడుకు దృష్టిలో ఒక తండ్రి స్థానాన్ని ఎంతలా దిగజార్చిందో కావ్యకు ఆ క్షణంలో ఏమాత్రం అర్థం కాలేదు. రవి సైలెంట్గా ఉన్నాడంటే దానికి కారణం అతని చేతకానితనం కాదు, తన సంసారం మీద అతనికి ఉన్న ప్రేమ, బాధ్యత. అలా కొన్ని నెలలు గడిచిపోయాయి. సరిగ్గా అదే టైంలో రవికి ఆఫీస్లో రావాల్సిన ప్రమోషన్ కాస్త వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. రవి చాలా డిప్రెషన్లో ఉన్నాడు. సాయంత్రం భారంగా అడుగులు వేసుకుంటూ ఇంటికొచ్చేసరికి ఇంట్లో కావ్య ఫోన్లో తన స్నేహితురాలతో పెద్దగా మాట్లాడుతూ ఉంది. అవునే, నా కర్మకాలి ఇన్ని చేసుకున్నాను. ఏమైనా అంటే ప్రేమ అంటాడు. ఆ ప్రేమను వండుకొని తింటామా చెప్పు? నా చెల్లిని చూస్తే నాకు ఏడుపు వస్తోంది. ఎంత అదృష్టవంతురాలో. వాళ్ళ ఆయన దాన్ని రాణిలా చూసుకుంటున్నాడు. మా ఆయనకి సంపాదించడం చేత కాదు. కుటుంబాన్ని లగ్జరీగా చూసుకోవడం అసలే రాదు. ఏదో బతుకుతున్నాం అంతే. అప్పుడే తలుపు తీసి లోపలికి వచ్చిన రవి ఆ మాటలు విన్నాడు. ఆఫీస్లో జరిగిన అవమానం, ఇప్పుడు ఇంట్లో భార్య అంటున్న మాటలు. రవి సహనం నశించింది. చేతిలో ఉన్న బ్యాగ్ ఒక్కసారిగా కింద పడింది. ఆ శబ్దానికి కావ్య ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. రవి కళ్ళు ఎర్రబడ్డాయి. బాధతో గొంతు వణుకుతోంది. అవును కావ్య, నేను చేతకానివాణ్ణి. నీ చెల్లి మొగుళ్లాగా నేను లక్షలు సంపాదించలేకపోతున్నాను. కానీ అంటూ అడుగు ముందుకు వేశాడు. తన తప్పు తెలుసుకోకుండా ఇంకా ఎదురుదాడి చేస్తూ, ఏంటి, నేనన్న దాంట్లో తప్పే ఉంది? నా కోరికలన్నీ చంపుకొని ఈ ఇంట్లో బానిసలా బతుకుతున్నాను తెలుసా అంది. అప్పటి వరకు ఆపుకున్న ఆవేశం రవిలో ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. గట్టిగా అరిచాడు. ఏం తక్కువ చేశానే నీకు? ఏ రోజైనా నిన్ను ఆకలితో ఉంచానా? నీకు జ్వరం వస్తే ఆఫీస్ మానేసి మరీ రాత్రంతా నిద్ర లేకుండా నీ కాళ్ళు నొక్కలేదా? నెల నెల నా ఖర్చులు తగ్గించుకొని మరీ మీ అమ్మ వాళ్ళకి డబ్బులు పంపిస్తున్నాను కదా. నా షర్ట్ చిరిగిపోయినా మళ్ళీ కుట్టించుకొని వేసుకుంటున్నాను. కానీ నీ బీరువా చూసుకో, ఎప్పుడైనా ఖాళీగా ఉందా? నీకు ఏది కావాలన్నా కాదనకుండా తెచ్చిచ్చాను కదా. కావ్య షాక్ అయిపోయింది. రవి ఎప్పుడు తన మీద ఇంత గట్టిగా అరవలేదు. రవి ఏడుస్తూ వణుకుతున్న గొంతుతో, నా జేబులో 100 రూపాయలు ఉంటే అందులో 90 రూపాయలు నీ సంతోషానికి ఖర్చు పెడుతున్నాను కావ్య. మిగిలిన 10 రూపాయలతో నేను ఎలాగోలా బతుకుతున్నాను. కానీ నీకు ఆ 90 రూపాయల విలువ కనిపించట్లేదు. పక్కవాడి జేబులో ఉన్న 1000 రూపాయలే కనిపిస్తున్నాయి. డబ్బుతో కలవడానికి నేను సంతలో కొన్న వస్తువును కాదే, నీ భర్తని. మనిషి విలువ అతని మనసులో ఉంటుంది కానీ బ్యాంక్ బ్యాలెన్స్లో ఉండదు. ఇక నా వల్ల కాదు కావ్య. 10 మందితో పోల్చి నన్ను చంపేయకు. ఇక ఈ నరకాన్ని నేను భరించలేను అంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ వడివడి అడుగులతో మెయిన్ డోర్ తీసి బయటకు నడిచాడు. కావ్య తన తప్పు తెలుసుకొని కంగారుగా
రవి, ఆగండి, ఏదో కోపంలో అనేశాను, ప్లీజ్ ఒక్క నిమిషం వినండి అని గట్టిగా అరుస్తూ వెనకాలే వచ్చింది. కాని రవికి అవేమీ వినిపించట్లేదు. తన ప్రాణం అనుకున్న భార్య నోటి నుండే ఆ మాటలు రావడం అతన్ని బాగా దెబ్బతీసింది. అతను గబగబా మెట్లు దిగి వీధిలోకి నడిచాడు. అప్పటికే చీకటి పడిపోయింది. వీధి దీపాల వెలుతురులో రవి నీడ ఒంటరిగా కనిపిస్తోంది. కావ్య గేటు వరకు పరిగెత్తుకుంటూ వచ్చి, ప్లీజ్ రవి, ఒక్కసారి ఆగండి, పొరపాటైపోయింది అని ఏడుస్తూ పిలుస్తున్నా అతను వెనక్కి తిరిగి చూడలేదు. అలా రవి ఆ రాత్రి చీకటిలో కలిసిపోయాడు. కావ్య మాత్రం గేటు దగ్గరే నిలబడి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండిపోయింది. ఆడవాళ్ల మాటలు ఒక్కోసారి కత్తుల కంటే పదునుగా గుండెల్లో దిగిపోతాయి. మగాడు బయట ప్రపంచంతో ఎంతటి యుద్ధమైనా చేస్తాడు, కానీ తన ప్రాణంగా ప్రేమించే భార్య దగ్గర మాత్రం ఓడిపోవడానికి ఇష్టపడడు. రవి వెళ్ళిపోయి అప్పుడే 12 గంటలు దాటిపోయింది. తెల్లవారింది, కానీ రవి జాడలేదు. కావ్యకు లోపల భయం మొదలైంది. చేతులు వణుకుతుంటే పదే పదే ఫోన్ చేస్తోంది. కానీ రవి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. చేసిన తప్పు గుర్తొచ్చి కావ్య కళ్ళలో నీళ్లు ఆగట్లేదు. సరిగ్గా అప్పుడే కాలింగ్ బెల్ మోగింది. రవి వచ్చేశాడు అన్న ఆశతో కావ్య పరుగున వెళ్ళి తలుపు తీసింది. కానీ తీరా చూస్తే అక్కడ రవి ఆఫీస్ ఫ్రెండ్ మోహన్ నిలబడున్నాడు. మోహన్ ముఖం చాలా గంభీరంగా ఉంది. ఏదో టెన్షన్లో ఉన్నట్టు కనిపిస్తున్నాడు. వదిన గారు, రవి ఉన్నాడా? పొద్దున్నుండి ఫోన్ ట్రై చేస్తున్నాను, కలవట్లేదు. ఆఫీస్లో అర్జెంటు పనుంది అన్నాడు మోహన్. కావ్య గొంతులో మాట పెగలక తడబడుతూ, లేదండి, రాత్రి కోపంగా బయటకు వెళ్లారు, ఇప్పటి వరకు ఇంటికి రాలేదు అని కన్నీళ్లతో చెప్పింది. మోహన్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అతను భారంగా నిట్టూరుస్తూ, నిజం చెప్పాలంటే రవికి ఏమాత్రం అదృష్టం లేదు వదిన గారు. మొన్న మీ పెళ్లి రోజుకి ఆ చిన్న చైన్ కొనడం కోసం వాడు ఎంత నరకం చూశాడో మీకు తెలీదు. రోజు ఆఫీస్లో మధ్యాహ్నం భోజనం మానేసి స్నాక్స్ తిని బతికాడు. బయట అప్పు చేస్తే రేపు మీకు ఎక్కడ కష్టం వస్తుందో అని రోజు ఓవర్ టైం డ్యూటీలు చేసి పైసా పైసా దాచుకొని మీకోసం ఆ గిఫ్ట్ కొన్నాడు. పైగా నిన్న వాడికి రావాల్సిన ప్రమోషన్ కాస్త వేరే వాళ్ళకిచ్చేశారు. దానికి తోడు విపరీతమైన పని ఒత్తిడి వల్ల వాడికి బీపీ బాగా పెరిగిపోయిందని నిన్నే ఆఫీస్ మెడికల్ క్యాంపులో డాక్టర్ చెప్పారు. దయచేసి ఇంట్లో అయినా వాడికి కాస్త ప్రశాంతత ఇవ్వండి వదిన గారు అని బాధగా చెప్పి వెళ్ళిపోయాడు. నా భర్త నా కోసం కడుపు మార్చుకున్నాడా? తన ఆరోగ్యం పాడవుతున్న లెక్క చేయకుండా కేవలం నేను సంతోషంగా ఉండాలని అంతలా కష్టపడ్డాడా? ఛీ, నేను ఎంత గుడ్డిదాన్ని! ఎదురుగా ఉన్న ప్రేమని చూడలేక ఎక్కడో ఉన్న డబ్బు కోసం ఆయన్ని అన్ని మాటలు అన్నానా అని తనని తాను నిందించుకుంటూ అక్కడే సోఫాలో కుప్పకూలిపోయింది. కళ్ళలో నీళ్లు దారల్లా కారుతుంటే రవి పడ్డ కష్టమంతా ఆమె కళ్ళ ముందు కదలాడింది. సరిగ్గా అదే టైంకి కావ్య ఫోన్ రింగ్ అయింది. చూస్తే చెల్లి శృతి కాల్ చేస్తోంది. ఫోన్ లిఫ్ట్ చేయగానే అవతలి వైపు నుంచి శృతి వెక్కి వెక్కి ఏడుస్తున్న సౌండ్. అక్క, ప్లీజ్ నన్ను కాపాడక్క, నాకు నరకం చూపిస్తున్నాడు అంటూ బోరున ఏడ్చేసింది శృతి. ఆ మాటలకి కావ్యకి ప్రాణం పోయినంత పనైంది. కంగారుగా, ఏమైంది శృతి, అసలేం జరిగింది అని భయపడుతూ అడిగింది. శృతి ఫోన్లో వెక్కి వెక్కి ఏడుస్తూ తన మనసులో ఉన్న నరకాన్ని బయటపెట్టింది. అక్క, బయట లోకానికి ఆయన ఆదర్శవంతమైన భర్తలా కనిపిస్తారు, కానీ ఇంటికొస్తే నన్ను కనీసం మనిషిలా కూడా చూడరు. మీరు చూస్తున్న ఈ ఇల్లు, కారు, ఈ లగ్జరీ అన్ని అప్పులే అక్క. ఇప్పుడు అప్పులు తీర్చలేక బ్యాంకు వాళ్ళు ఇల్లు జప్తు చేస్తామని నోటీసులు ఇచ్చారు. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా నా మీద చూపిస్తున్నారు. రోజు తాగి వచ్చి నన్ను దారుణంగా కొడుతున్నారు. బయట గౌరవం కోసం ఆస్తులున్నట్టు నాటకం ఆడుతున్నారు, కానీ ఈ ఆర్భాటం వెనుక నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో నాకు మాత్రమే తెలుసు. నీలాగా రవిబావ లాంటి ఒక మంచి భర్త నాకు దొరుకుంటే చిన్న గుడిసెలో ఉన్న నేను ఎంతో సంతోషంగా బతికేదాన్నక్క. నాకు ఇక ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలని లేదు, బతకాలని లేదు అంటూ ఏడుస్తూ ఫోన్ పెట్టేసింది. శృతి మాటలు విన్నాక కావ్యకి అరికాళ్ల కింద భూమి కదిలిపోయినట్టు అనిపించింది. బయటకి కనిపించే ఆడంబరాలు చూసి తాను ఎంత భ్రమలో బతికిందో అప్పుడు అర్థమైంది.
తన కోసం ప్రాణం ఇచ్చే బంగారం లాంటి భర్తను తన నోటి దురదతో, పరుషమైన మాటలతో తనే దూరం చేసుకున్నానని తెలిసి కుమిలిపోయింది. పక్కింటి వాళ్లకున్న కారు, బంగళా చూసి మురిసిపోయానే తప్ప నా భర్త కళ్ళలో నా మీద ఉన్న అమాయకమైన ప్రేమను ఎప్పుడూ చూడలేకపోయానే అని గట్టిగా ఏడుస్తూ కింద కూలబడిపోయింది. 2 రోజులు గడిచాయి. కావ్య కళ్ళు వాచిపోయి నిద్రలేక పిచ్చిదాన్లా అయిపోయింది. రవి కోసం ఎదురు చూస్తూ గుమ్మం వైపే చూస్తోంది. సాయంత్రం 7 గంటలవుతోంది. అప్పుడే తలుపు మెల్లగా తెరుచుకున్న చప్పుడు వినిపించింది. కావ్య ఆశగా పరుగున వెళ్లి చూసింది. అక్కడ రవి నిలబడున్నాడు. కాని 2 రోజుల్లోనే రవి పూర్తిగా మారిపోయాడు. ముఖం అంతా నీరసంగా, కళ్ళు లోతుకుపోయి, గడ్డం పెరిగిపోయి చాలా దీనంగా కనిపిస్తున్నాడు. ఆయనలా చూడగానే కావ్య గుండె తరుక్కుపోయింది. ఆమె ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా పరుగున వెళ్లి రవి కాళ్ల మీద పడిపోయింది. నన్ను క్షమించండి. తెలియక చాలా పెద్ద తప్పు చేశాను. నాకు ఏ నగలు వద్దు, ఏ ఆడంబరాలు వద్దు. నాకు మీరుంటే చాలు. ఇంకెప్పుడు మిమ్మల్ని ఎవరితోనూ పోల్చను. నా కోసం మీరు ఎంత కష్టపడుతున్నారో ఇప్పుడు అర్థమైంది. నన్ను ఈ ఒక్కసారికి క్షమించండి అంటూ రవి కాళ్ళు పట్టుకొని పసిపిల్లల వెక్కి వెక్కి ఏడ్చింది కావ్య. అప్పటి వరకు రవి మనసులో ఉన్న కోపం, బాధ, భార్య పశ్చాత్తాపం చూడగానే ఒక్కసారిగా కరిగిపోయాయి. తన భార్య తన విలువను గుర్తించిందని అర్థం చేసుకున్నాడు. రవి మెల్లగా కావ్యను పైకి లేపి ఆమె కన్నీళ్లు తుడిచి, నాకు కావాల్సింది కూడా ఇదే కావ్య, నీ నమ్మకం. ఈ లోకం నన్ను ఎన్ని మాటలన్నా నేను భరిస్తాను, ఎంత అవమానించినా తట్టుకుంటాను. కానీ నా ప్రాణం అనుకున్న నా భార్య నన్ను తక్కువ చేసి మాట్లాడితే నేను తట్టుకోలేను, అసలు బ్రతకలేను. నా అసలైన బలం, ధైర్యం నువ్వే కావ్య అని గద్గద స్వరంతో అన్నాడు. ఇద్దరూ ఏడుస్తూ ఒకరినొకరు గట్టిగా హత్తుకున్నారు. ఆ కన్నీళ్లలో పాత కోపాలు, బాధలు అన్నీ కొట్టుకుపోయాయి. సరిగ్గా అప్పుడే లోపల గదిలోంచి వాళ్ళ బాబు ఆర్యన్ పరిగెత్తుకుంటూ వచ్చి, నాన్నా అంటూ రవిని గట్టిగా కౌగిలించుకున్నాడు. తన కళ్ళ ముందున్న ఆ చిన్నారి నవ్వు, భార్య కళ్ళలోని పశ్చాత్తాపం, పడ్డ కష్టానికంతా ఒక తీయని ఓదార్పులా అనిపించాయి రవికి. అతని మనసు తేలికపడింది. 2 రోజులుగా నిశ్శబ్దంగా వెలవెలబోయిన ఆ ఇంట్లో ఒక్కసారిగా సందడి మొదలైంది. మళ్ళీ ఆ ఇంటికి ప్రాణం వచ్చినట్టు కొత్త కళతో వెలిగిపోతోంది. చూశారు కదా ఫ్రెండ్స్, వేరే వాళ్లతో మనల్ని మనం పోల్చుకోవడం మొదలు పెడితే ఉన్న సంతోషం కూడా దూరం అయిపోతుంది. మన దగ్గర ఉన్నదానితో తృప్తిగా ఉన్నప్పుడే నిజమైన ఆనందం దొరుకుతుంది. సోషల్ మీడియాలో చూసే ప్రతి నవ్వు వెనక, బయట కనిపించే ప్రతి ఆర్భాటం వెనక ఒక నిజం దాగుంటుంది. పక్కవాడికి కారు ఉండొచ్చు, బంగ్లా ఉండొచ్చు, లక్షల జీతం ఉండొచ్చు. కానీ మీ భర్త మీకు ఇచ్చే సమయం, గౌరవం, మీ పట్ల చూపించే ప్రేమ, వీటి ముందు ఆ డబ్బు ఏమాత్రం సరిపోదు. మగవాడికి తన సంపాదన కంటే తన భార్య తనపై పెట్టుకున్న నమ్మకమే కొండంత బలాన్నిస్తుంది. మీ భర్తను పక్కవాళ్లతో పోల్చి అతని ఆత్మవిశ్వాసాన్ని చంపకండి. ఉన్న దాంట్లో సంతోషాన్ని వెతుక్కోండి. మీ జీవిత భాగస్వామి మీకు అతి పెద్ద ఆస్తి. మీ జీవితంలో కూడా ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి ఎదురైందా? లేదా మీ చుట్టుపక్కల ఇలాంటి సంఘటనలు చూసారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. ఈ కథ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.